పార్టీ సమావేశం అని నేను అనుకోవడం లేదు. పార్టీ జెండాలు కట్టినా కూడా మేమందరు పార్టీల కండువాలు వేసుకున్నప్పటికీ కూడా ఇది ఒక పార్టీల సమావేశం అని నేను అనుకోవడం లేదు. ఇది తెలంగాణలో రెక్కాడితే దొక్కాడని కుటుంబాల నుండి, కరెంటు లేని ప్రాంతాల నుండి, ఏమీ వసతి లేని ప్రాంతాల నుండి, అతి కష్టం మీద చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన పట్టభద్రుడు, గ్రాడ్యుయేట్ అయిన యువకులు, నిరుద్యోగులు అందరితో కలిపి చేస్తున్న ఒక మేధో మదనంగా మాత్రమే నేను భావిస్తున్నాను. ఎలక్షన్ల సమావేశాలు ఒకలాగా ఉంటాయి, మేధో మదనం ఇంకొకలాగా ఉంటుంది. అందుకొరకు దయచేసి మీరందరూ కూడా కొంత జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మిత్రులారా, నేను ఈరోజు ఉదయం ఖమ్మంలో మరి మీ అందరి ఆశీర్వాదంతో ఒక 6.5 కిలోమీటర్లు రన్నింగ్ చేసి అక్కడి నుండి మరి నేనుండే అకామిడేషన్కి వచ్చిన వెంటనే నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ ఉన్నది. సార్, ముంజం లావణ్యం బీన్ సెంట్ టు US అండర్ ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్. ఓవర్సీస్ విద్యానిధి ప్రోగ్రామ్ కింద తెలంగాణ ప్రభుత్వం నన్ను అమెరికాలో అయోవా స్టేట్ యూనివర్సిటీకి పంపించింది. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలీలే, కానీ ఒక సంవత్సరం నుంచి నాకు స్కాలర్షిప్ రావడం లేదు. నేను పెట్రోల్ స్టేషన్లో పనిచేస్తున్నాను, నేను క్యాటరింగ్లో పనిచేస్తున్నాను. నేను ఒక అమ్మాయిని, నాకు ఈ ప్రాంతంలో ఎవరూ తెలియదు. నేను ఏ ప్రిన్సిపల్ సెక్రటరీని అడిగినా, ఏ సెక్రటరీని అడిగినా, ఏ మినిస్టర్ని అడిగినా కూడా మాకు తెలియదు, మీరు మీ స్థానిక మంత్రి గారిని అడిగని అడుగుతున్నారు. నాకు ఎవ్వరూ తెలియదు సార్, మీరు ఎవరికైనా చెప్పి నాకు స్కాలర్షిప్ ఇచ్చినట్టుగా చూడండి అని అమ్మాయి ఏడుస్తూ ఒక మెసేజ్ పెట్టి తెలుపుతున్నారు. అదేవిధంగా ఎంతో మంది బిడ్డలు, దాదాపుగా 40 నుంచి 50 మంది బిడ్డలు లండన్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, ఆస్ట్రేలియాలో ఉన్నారు. వాళ్ళందరూ నాతో ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసేసి, ఆ జూమ్ కాల్ ఏర్పాటు చేసి వాళ్ళందరూ సార్ మమ్మల్ని ఇక్కడికి పంపించారు, కానీ మాకు 20 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇస్తాన్న తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మాకు మొండి చేయి చూపింది. మేమందరం కూడా రోడ్ల మీద ఉన్నాము. కొంతమందికి సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి, ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఈరోజు మాకు ఉంది అని చెప్పేసి ఆ బిడ్డలు అంటున్నారు. నేను ఈరోజు ఒకటే మీ అందరికీ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినంటే, ఈ బిడ్డలందరి ప్రతినిధిగా తీన్మార్ మల్లన్న పోతే బాగుంటుందా, మరి రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా? ఒకసారి చేతులు ఎత్తి చెప్పండి, ఎవరు కావాలి మీకు? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుందా, తీన్మార్ మల్లన్న పోతే బాగుంటుందా? రాకేష్ రెడ్డి పోతే బాగుంటుంది. ఎందుకంటే మిత్రులారా, ఇలాంటి విద్యార్థుల బాధలు తెలిసినవాడు, ఇలాంటి విద్యార్థుల్లాగా రాత్రింబవలు శ్రమించినవాడు, రైతు కుటుంబంలో పుట్టిన రాత్రింబవలు శ్రమించి 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి, అదేవిధంగా ఇంటర్మీడియట్ స్టేట్ ర్యాంకర్ గా మారి, అక్కడి నుండి కఠోరమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసి దేశంలో ఉండే 2 క్యాంపస్లు, ఒకటి బిట్స్ పిలాని రాజస్థాన్ లో ఉంటుంది, రెండవది బిట్స్ పిలాని హైదరాబాద్ లో ఉంటుంది. బిట్స్ పిలాని రాజస్థాన్ క్యాంపస్ లో పోయి అక్కడ గోల్డ్ మెడల్ తెచ్చుకొని, అక్కడి నుండి అమెరికా పోయి అక్కడ ఫేస్బుక్, సిటీ బ్యాంక్ లాంటి కంపెనీల్లో పనిచేసి మాతృభూమి మీద ప్రేమతోని 2013లో వాపస్ వచ్చిన వ్యక్తి నేను చెప్పిన విద్యార్థులాగా అలాంటి విద్యార్థుల గురించి ఆలోచిస్తాడు. అదేవిధంగా ఆ కాలేజీ నుంచి చదువుకున్న విద్యార్థులు ఈరోజు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళ జీవితాలు ఏమైనా మారినాయని చూస్తున్నారు. మరి ఇలా రాకేష్ రెడ్డి చదివిన కాలేజ్ గురించి కూడా ఆలోచించాలి కదా. మరి ఆయన రేపొద్దున మన ప్రతినిధిగా, ఎమ్మెల్సీగా మనం ఆయన చట్టసభల్లో కూర్చోబెట్టినప్పుడు ఆయన ఏ కాలేజ్ నుంచి వచ్చాడో, ఆ కాలేజ్ నుంచి వచ్చిన వ్యక్తులు ఏ విధంగా చదువుకున్నారన్న విషయం గురించి కూడా ఒక్క నిమిషం ఆలోచించాలి. బిట్స్ పిలాని ఎలాంటి గొప్ప వ్యక్తులు వచ్చిండ్రయ్యా అని అర్థం చేసుకుంటే మీరు రాకేష్ రెడ్డి ఎంత మంచివాడో మీకు తెలుస్తుంది. బిట్స్ పిలాని నుండి మన ఈ ప్రపంచానికి అందరికీ ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే, నా మాటలు జాగ్రత్తగా వినండి, ప్రపంచానికి ఈమెయిల్ అంటే ఏంటో తెలవనప్పుడే బిట్స్ పిలాని స్టూడెంట్ సమీర్ భాటియా hotmail.com అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసింది. ఆ hotmail.com అనే కంపెనీ ఆ మధ్యలో సెన్సేషన్. ఇప్పుడు ఏ విధంగా అయితే టిక్ టాక్, వాట్సాప్ ఏ విధంగా సెన్సేషన్, hotmail.com ఆ రోజుల్లో అంత సెన్సేషన్. $400 మిలియన్ అమ్మేసింది సమీర్ భాటియా మైక్రోసాఫ్ట్ కంపెనీ.
hotmail.com. ఇక రెండవది బాబా కళ్యాణ్ భారత్ ఫోర్జ్ అని $3 బిలియన్ విలువైన కంపెనీని నిర్మించిండు బిట్స్ పిలాని స్టూడెంట్ బాబా కళ్యాణ్. మూల్ చందాని, అదే విధంగా మనకు అదే విధంగా శాండీస్, ఎన్నో గొప్ప గొప్ప కంపెనీలు ఏర్పాటు చేశారు. నేను రెడ్ బస్ డాటింగ్ పేరు ఎప్పుడైనా ఇంకా మీరు ఇప్పుడు ఒక బస్సు టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేస్తున్నారు? మొబైల్ ఫోన్ తీసుకుంటున్నారు, యాప్లోకి వెళ్తున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలన్నా, లేకపోతే హైదరాబాద్ నుంచి బెంగళూరు పోవాలన్నా, హైదరాబాద్ నుంచి ఇల్లందు రావాలన్నా బస్సులోకి పోతున్నారు, యాప్ తీసుకొని చేస్తున్నారు. అసలు ఈ టెక్నాలజీ ఎవరు తీసుకొచ్చిందో తెలుసా మీకు? రెడ్ బస్ .in అనే ఒక కంపెనీ పెట్టిన బిట్స్ పిలాని స్టూడెంట్ మన నిజామాబాద్ ముద్దు బిడ్డ ఫణీంద్ర సామా తీసుకొచ్చాడు. అన్నం ఉడికిందా లేదా అనడానికి అన్ని మెతుకులు పిసకాల్సిన అవసరం లేదు, కొన్ని మెతుకులు కాదు. రేపు రాకేష్ రెడ్డి మీ ప్రతినిధిగా, మనందరి బిడ్డల ప్రతినిధిగా, మన పట్టభద్రుల ప్రతినిధిగా రేపు లెజిస్లేటివ్ కౌన్సిల్లో కూర్చుంటే ఆయన మాట్లాడబోయే భాష, ఆయన మన కోసం చేయబోయే పనులు, ఆయన ఏ కాలేజీ నుంచి వచ్చాడు, ఆ కాలేజీలో ఉండే వ్యక్తులు ఏమేం చేస్తున్నారు అన్న విషయం తెలుసుకుంటే చాలా మంది రేపు ఇదే ఇల్లందు పట్టణానికి వచ్చి రేపు అదే భారత్ ఫోర్జ్ యజమాన్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ఇలాంటి బిడ్డలందరికీ కూడా ఎన్నో గొప్ప ఉద్యోగాలు ఇచ్చే సత్తా రాకేష్ రెడ్డికి ఉంటుందా, తీర్మానం అనుకుంటున్నా? ఎవరికి ఉంటుంది? రాకేష్ రెడ్డికే ఉంటుంది న్యాచురల్ గా.